అమ్మవారి భైరవి ఉంటుంది. భైరవి వచ్చి కళ్యాణం కోసము ఇష్టపడ్డ కళ్యాణం జరగడం, ఇష్టపడ్డ వారితో కళ్యాణం చేయడం, ప్రేమ వివాహం అనుకోండి, ఏదో ఒకటి ఇష్టపరంగా ఆనందంగా ఉండే కళ్యాణాలు జరగడం భైరవి దగ్గర పూజ చేస్తారు. ఓకే. అట్లనే అంటే ఒక్కొక్క వివాహము ఆలస్యమైన వాళ్ళకైనా సరే, లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే, ఇలాంటి వాళ్ళకి వివాహం కోసం ఆడ పూజ చేస్తారు. ఓకే. వివాహం కోసం భైరవి దగ్గర. అంటే అమ్మవారు స్టార్టింగ్ నుంచి పై వరకు ఒక్కొక్క అమ్మవారు చెప్తున్నమాట. అలాగే. దాని తర్వాత అమ్మవారు ధూమావతి దేవాలయం ఉంటుంది, ధూమావతి గుడి ఉంటుంది. ఆ ధూమావతి దగ్గర ఆరోగ్యం కోసం చేస్తారు, ఆరోగ్యంగా ఉండడానికి ఆడ పూజా కార్యక్రమాలు చేస్తారు. ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నాడో అమ్మవారి దగ్గర ఆడ సంకల్పం తీసుకున్న ఆరాధన చేసి తీసుకుంటే 100% చాలా బాగుంటుంది. చాలా మంది చూశాను కాబట్టి. దాని తర్వాత వచ్చేది కామాఖ్య టెంపులే ఉంటుంది. ఇక కామాఖ్య అమ్మవారి దగ్గర ముగ్గురు ఉంటారు, ఒకటే టెంపుల్లో ముగ్గురు ఉంటారు. కామాఖ్య దేవి, కమలాత్మిక, రాజశ్యామల, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అన్నట్టు ముగ్గురు ఒకటి దగ్గర ఉంటారు. ఇప్పుడు కామాఖ్య దేవత అంటే అన్ని ఇష్టమైన ఇయ్యడం అనమాట. తర్వాత రాజశ్యామల మాతంగి అంటారు. రాజశ్యామల వచ్చి రాజకీయంగా మంచి నేమ్ ఫేమ్ రావడానికి అమ్మవారిని ఆరాధిస్తారు అనమాట. అట్లా కమలాత్మి ఉంటుంది. అందులో కమలాత్మి అమ్మవారు వచ్చి ధనం కోసం, మనీ కోసం, ఏదైనా ఐశ్వర్య ప్రాప్తి కోసం. దాని తర్వాత బయటికి రాగానే తార ఉంటుంది. తార అమ్మవారు విద్య కోసం, విద్యలో విజయం సాధించుకోవడం అది ఉంటుంది. ఆడికి వెళ్ళగానే కాళీ ఉంటుంది.